నమస్తే మిత్రులారా, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేటువంటిది చాలా తక్కువగా ఉంటున్నాయి. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెరగాలంటే చేయాల్సినటువంటి పనులు ఏంటి? అసలు స్కూల్ అసిస్టెంట్ అనేటువంటిది మనకు ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్కు 70% అనేటువంటిది ప్రమోషను, 30% అనేటువంటిది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది ఉండడం ద్వారా తక్కువ పోస్టులు అనేటువంటిది ఉంటున్నాయి. అదే రకంగా జేఎల్కి సంబంధించినటువంటి ప్రమోషన్స్ ఆపివేయడం ద్వారా హెచ్ఎంగా చాలా తక్కువ పోస్టులు ప్రమోషన్స్లో ఉంటాయి. కాబట్టి దానివల్ల ఈ రెండు కారణాల వల్ల దాదాపుగా జేఎల్ పోస్టులు అనేటువంటిది చాలా తక్కువగా ఉంటున్నాయి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము మన ఆస్పిరెంట్స్, మనకు తెలిసినటువంటి వాళ్ళు కొంతమంది అన్నలు, వాళ్ళందరూ కూడా 70% డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలనేటువంటిది హైకోర్టులో కేసు వేయడం అనేటువంటిది జరిగింది. అది ఒకవేళ వస్తే చాలా హ్యాపీ. ఇంకో విషయం ఏంటంటే అసలుకి 70% డైరెక్ట్ ఇచ్చి 30% ప్రమోషన్స్ ఇవ్వడం అనేటువంటిది నిజంగా ఇలా జరుగుతుందా వేరే రాష్ట్రాల్లో? అంటే కొన్ని రాష్ట్రాల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ 80%, కొన్ని రాష్ట్రాల్లో 60%, కొన్ని రాష్ట్రాల్లో 70% అనేటువంటిది ఉన్నాయి. కాబట్టి మన వాళ్ళు దానికి ఆధారంగా చేసుకొని కేసు వేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఒకవేళ ఇది వస్తే కేసు ఫైల్ చేశారు, తప్పకుండా హైకోర్టులో హియరింగ్కు వస్తుంది. ఆ హియరింగ్కు వచ్చిన తర్వాత అదృష్టం అనేటువంటిది కలిసి వస్తే మన నిరుద్యోగ అభ్యర్థులకు, స్కూల్ అసిస్టెంట్ ఆస్పిరెంట్స్కు న్యాయం అనేటువంటిది జరుగుతుంది. ఇంకా ఏంటంటే ఈ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకే టెట్ ఎగ్జామ్లో కూడా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఎస్జిటి వాళ్ళకు సేమ్ ఉందండి. వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళు చదువుకుంటారు, ఒక 80% వాళ్ళ ఎగ్జామ్ వాళ్ళు రాసుకుంటారు, టెట్ రాస్తారు, డిఎస్ రాస్తారు. ఇక స్కూల్ అసిస్టెంట్ విషయానికి వచ్చినప్పుడు అది తారుమారు అవుతుంది. స్కూల్ అసిస్టెంట్ విషయంలో నువ్వు మ్యాథమెటిక్స్ ఉంటే నీ మ్యాథమెటిక్స్ నీకు 30 మార్కులే ఉంటాయి. మిగతావి అసలు మ్యాథమెటిక్స్ వాళ్ళకు అసలు బయోసైన్స్ కానీ అవన్నీ అవసరమే లేదు, కానీ అవి పెడుతుంటారు. మళ్ళీ సైన్స్ వాళ్ళకు 30 మార్క్స్ అనేటువంటిది మ్యాథ్స్ పెడుతుంటారు. అసలు తెలుగు చదివిన వాళ్ళు తెలుగు వైపే వెళ్ళిపోయారు, కానీ వాళ్ళు ఇంగ్లీషు 30 మార్కులు పెట్టడం అనేటువంటిది అర్థం కాదు. అసలుకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మాత్రమే ఇది. వెయిటేజ్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేటువంటి ప్రభుత్వం అయితే ఆలోచన చేయాలి. అంటే ఇప్పుడు ఇస్తూ ఉన్నారు, కానీ దాని పేరులో ఎందుకు అట్లా ఉందనేటువంటిది అర్థం కావడం లేదు మనం. కాబట్టి 100% అయితే ఒక్కసారి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ పరిస్థితి అనేటువంటిది ప్రభుత్వం అనేటువంటిది ఆలోచన చెయ్యాలి. తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము పేపర్ 2లో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకు? మన సబ్జెక్టే మనకు ఒక 60 మార్కులు, మనకు ఒక 90 మార్కులు ఉంటే దాంట్లో మనకు మంచి మార్కులు వస్తాయి. కానీ అలా ఉండదు. పక్క రాష్ట్రం ఏపీలో వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. మరి పేపర్ 2లో ఉన్నటువంటి సబ్జెక్టులు ఏవైతే బయోసైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారో, ఎవరైతే మనకు మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారో, ఎవరైతే తెలుగు వాళ్ళు, అంటే ఇక్కడ రావాల్సినటువంటి మార్పు అనేటువంటిది ప్రభుత్వం దృష్టికి మనం తీసుకెళ్ళలేకపోతున్నామా, లేకుంటే మనం తీసుకెళ్ళినా వాళ్ళు చేసేటువంటి పరిస్థితులు లేరా, లేకుంటే మనం చెప్తే వినేటువంటి నాయకులు లేరా అనేటువంటిది ఎక్కడో వ్యవస్థలో లోపం ఉంది అనేటువంటిది అర్థమవుతూ ఉన్నది. కాబట్టి తప్పకుండా అయితే ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచన చేయగలగాలి. ఎందుకంటే దీంట్లో వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు. ఎందుకంటే మీరు ఏవైతే భవ్యమైన భారతదేశాన్ని తయారు చేసేటువంటి ఉపాధ్యాయ వృత్తిలో మీరు ఎంత నాణ్యత కలిగినటువంటి వ్యక్తులను ఉపాధ్యాయులుగా తీసుకోవాలని అనుకుంటున్నారో దాంట్లో భాగమే ఇది కూడా కదా. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఆలోచన చేసే విధంగా ఉండాలి. కాబట్టి ప్రభుత్వం తప్పకుండా దీనిపైన 100% చొరవ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఇంకా టెట్ విషయానికి వచ్చినట్లయితే మీకు ఇంగ్లీష్ 30 మార్కులు ఉన్నాయి. మీ ఏ బ్యాక్గ్రౌండ్ అయినా కావచ్చు, మీరు బయోసైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా కావచ్చు. నాది కూడా బయోసైన్స్ బ్యాక్గ్రౌండే. నేను కూడా మ్యాథమెటిక్స్ రాసే ఉద్యోగం సాధించడం అనేటువంటి జరిగింది. మ్యాథమెటిక్స్లో మార్కులు పోయినాయి. నాకు వచ్చినటువంటి మార్కులు మ్యాథమెటిక్స్లో 16 మార్కులు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. ఓకే, మెయిన్గా టెట్లో 30కి 30 మార్కులు. వాస్తవంగా చూసినట్లయితే ఇంగ్లీష్ అనేటువంటిది చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు, కానీ సబ్జెక్ట్ అనేటువంటిది మనం ఒక ప్రణాళికబద్ధంగా చదివితే చాలా ఈజీ అండి. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రణాళికతోటి చాలా వీడియోస్ అనేటువంటిది ఫ్రీగా నేను చేశాను. గతంలో టెట్ రాసినటువంటి వాళ్ళు మన వీడియోస్ ఫాలో అయ్యి ఎప్పుడు 10 మార్కులు రానటువంటి వాళ్ళు 25 మార్కులు తెచ్చుకున్నామంటే చాలా సంతోషం వేసింది నాకు. కాబట్టి అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఇంగ్లీష్ వరకు అయితే మీకు నేను తోడుగా ఉంటాను. శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటి ఛానల్ మీకు తోడుగా ఉంటుంది. తప్పకుండా ఇంగ్లీష్ వరకు అయితే నేను అందిస్తాను. కాబట్టి మీకున్నటువంటి ఈ యొక్క డౌట్ను మీరు క్లియర్ చేసుకోవాలనుకుంటే మన వీడియోస్ అన్నీ కూడా చూడండి. టెక్స్ట్ బుక్ గ్రామర్ ఎవ్వరు ఫ్రీగా చెప్పలేదు, మనం చెప్పామండి, మన ఛానల్లో ఉన్నాయి. సార్ ఏడ ఉన్నాయో ఏందో సార్ వెతకడానికి ఇబ్బంది అవుతుంది సార్, గ్రామర్ వెతకడానికి ఇబ్బంది అవుతుంది సార్, అవన్నీ అనుకుంటే మీరు ఒక్కసారి మన యొక్క
శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటిది ఒక యాప్ ఉంది. ఆ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మన ఫోటో ఉంటుంది. ఆ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే అన్నీ అందులో ఫ్రీ మెటీరియల్ కూడా ఉంటుంది మిత్రమా. అవన్నీ కూడా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. వాటన్నింటినీ మీరు ఉపయోగించుకోండి. ఏది ఏమైనా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ఒక పాజిటివ్ వే తోటి ముందుకు వెళ్ళాల్సిందే. మనకున్నటువంటి ఈ సిచ్యువేషన్ ప్రకారము మనకున్నటువంటి మోడల్ స్కూల్ కావచ్చు, మనకున్నటువంటి అవకాశాలు గురుకుల కావచ్చు, వీటిని కూడా అనువుగా మార్చుకొని ముందుకు వెళ్తేనే మనం సక్సెస్ సాధించగలుగుతాము. ఇంకా 70% డైరెక్ట్ రిక్రూట్మెంట్ వస్తే ఇంకా మనం కాలర్ ఎగరేసుకొని హాయిగా చదువుకోవచ్చు. అలాంటి రోజు రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో ఏది ఏమైనా అలాంటి రోజు రావాలని తప్పకుండా ఈ స్కూల్ అసిస్టెంట్ పోస్టు అనేటువంటిది నీ యొక్క జీవిత లక్ష్యం అయినప్పుడు నిర్లక్ష్యాన్ని వదిలి లక్ష్యం వైపే నీ అడుగు పడాలి. నువ్వు చూసేటువంటి ఆ మార్గం అనేటువంటిది అటువైపే నిన్ను తీసుకెళ్లాలని, నువ్వు వేసేటువంటి నీ యొక్క అడుగు కూడా అటువైపే పడాలని నేనైతే హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. కాబట్టి తప్పకుండా మీరు సక్సెస్ సాధించాలని, నాతో పాటు కలిసి మీరు పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీలైతే మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అదే రకంగా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి అన్ని వీడియోస్ని కూడా వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ.